గౌరవం ఏంటంటే ఆ బ్లేర్ హౌస్లో అమెరికా జెండాను తీసి భారత పతాకాన్ని ఎగిరేయడం. తర్వాత వైట్ హౌస్కు మోడీ చేరడంతోనే ట్రంప్ గట్టిగా కౌగలించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి స్వయాన ఆయనే చైర్ లాగి కూర్చుండబెట్టి తర్వాత అవర్ జర్నీ టుగెదర్ అని ఫోటోలతో కూడిన పుస్తకాన్ని ట్రంప్ మోడీకి బహుకరించడం. సో ఇదంతా ఈవెన్ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎవరు టఫ్ నెగోషియేటర్ మీరా మోడీయా అంటే మోడీకి నాకు పోటీయే లేదు, ఆయన చాలా గట్టిగా నెగోషియేట్ చేస్తాడు, ఆయన చాలా స్ట్రాంగ్ అని మా మోడీకి బాగా ప్రైజ్ చేసి ఇవన్నీ కనబడింది. అదే సమయంలో మీరు అన్నట్టు ప్యాకాట తమ్ముడే ప్యాకాట అన్నట్లు. సో ప్యాకాట కూడా మొదలుపెట్టాడు. మోడీ రాకముందే మోడీ ఇండియన్ టైం 2:30కి రీచ్ అయ్యాడు. ఇండియన్ టైం 2:30 AM, మార్నింగ్ 2:30 మనకు. సో మార్నింగ్ అంతకుముందు ఒక 3 hours ముందు 11:30కి నైట్ మన ఇండియన్ టైం నైట్కు ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే అమెరికా ఉత్పత్తుల పైన ఏ దేశము ఎంత దిగుమతి సుంకం వేస్తే, ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే ఆ దేశ ఉత్పత్తుల పైన అమెరికా కూడా అంతే దిగుమతి సుంకం వేస్తుంది. సో దీన్ని రెసిప్రోకల్ డ్యూటీస్ అంటారు. ఇది ఇండియా చాలా నష్టపోయే అంశం. ఎందుకంటే మన దేశంలో 2 దేశాలు సేమ్ సుంకాలు ఎప్పుడు రాదు. ఎందుకంటే ఆయా దేశాల ఎకనామిక్ స్థాయిని బట్టి ఆ దేశాల కెపాసిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు భూటాన్ వస్తువులపైన మనం ఎక్కువ ట్యాక్స్ వేసి ఇండియా వస్తువులపైన భూటాన్ ఎక్కువ ట్యాక్స్ వేసింది కదా అని మనం కూడా ఎక్కువ ట్యాక్స్ వేస్తే భూటాన్ మిగలదు. ఎందుకంటే మన కంట్రీ ముందు భూటాన్ కెపాసిటీ తక్కువ. సో అందువల్ల ఇవాళ ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల మన టెక్స్టైల్ ఉత్పత్తులు, మన ఫార్మా, మన అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ దెబ్బతింటాయి. సో మన ఎక్స్పోర్ట్స్ ఇప్పటికే గ్లోబల్ ఎకానమీ డిస్రప్ట్ అయిపోయి గ్లోబల్ జియో ఎకనామిక్ టెన్షన్స్ అంటారు, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మన దేశ ఎగుమతులు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ విధించిన రెసిప్రోకల్ డ్యూటీస్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇబ్బందులు పడతాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోడీకి రాకకు ఒక 2 hours ముందు ప్రకటించాడు. పర్టిక్యులర్ అదే రోజు ఎందుకు ఎంచుకున్నాడు చాలా క్లియర్గా చెప్పాడు. 3 వారాల నుంచి గ్రేట్ వీక్స్, చాలా గొప్ప వీక్స్ చూసాం, ఇవాళ ఇక బిగ్ డే అన్నాడు. బిగ్ డే అని ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ చార్జర్, ఇండియా ఈజ్ ద టారిఫ్ కింగ్ అని గతంలో అన్నది మరోసారి అన్నాడు. మోడీ సమక్షంలో మోడీ ఉండగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మళ్ళీ భారతదేశం బిగ్గెస్ట్ చార్జర్, ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ అబ్యూజర్ ఆఫ్ టారిఫ్స్ అన్నాడు. హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ పైన, ఐఎన్ కార్ల పైన కొంత తగ్గించినా ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి సుంకాలు, తగ్గించాల్సిందే అని వ్యాఖ్యానించారు. సో అందువల్ల మీరు అన్నట్లు తమ్ముడే ప్యాకాటే కరెక్టే అది. ఎందుకంటే క్లియర్గా మోడీకోమో తారీఫ్, భారతదేశానికేమో టారిఫ్ ఇచ్చాడు. మోడీకి మామూలు తారీఫ్ కాదు, మోడీని పొగిడాడు, భారతదేశాన్ని అటాక్ చేశాడు. ఇదొక తెలివైన అమెరికన్ డిప్లొమసీ. సో అమెరికా నాకు ఇప్పటికి గుర్తు హార్వర్డ్ బిజినెస్ రివ్యూకు, ఇది ప్రపంచంలో ఒక ప్రఖ్యాత జర్నల్ హార్వర్డ్ బిజినెస్ రివ్యూకి ఒక ఆర్టికల్ పంపాను. నాకు రిప్లై వచ్చింది మెయిల్, కంగ్రాచులేషన్స్ ఫర్ సెండింగ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అని. ఈసారి నేను చూస్తుంటే నేను ఏమనుకుంటాను, నా ఆర్టికల్ పబ్లిష్ అయిపోతుంది అనుకుంటాను. కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సెండింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఆర్టికల్, యూ రియలీ ఎంజాయ్డ్ రీడింగ్ యువర్ ఆర్టికల్. ఇక్కడ వరకు అయితే నేనేమనుకుంటా పబ్లిష్ అయిపోతుంది అనుకుంటా. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ యువర్ ఆర్టికల్, అంటే మేము మీ ఆర్టికల్ ప్రచురించలేము. వీఆర్ ష్యూర్ దట్ యువర్ ఆర్టికల్ విల్ గెట్ పబ్లిష్డ్ ఇన్ ఎ వెరీ గుడ్ జర్నల్ అంటే మళ్ళీ తారీఫ్, 2 తారీఫ్ల మధ్య ఒక తారీఫ్ పెట్టాడు. దట్ ఈస్ వే హౌ అమెరికన్స్ కమ్యూనికేట్. మీకు అమెరికన్ డిప్లొమసీలో ఉన్న తెలివైనతనం అంటే ఒకవైపేమో మోడీ పైన ప్రేజెస్, మరోవైపేమో ఇండియా పైన ప్రెషర్స్. సో మనం ఉబ్బితబ్బిబ్బైపోకూడదు. మనకు మన రాజకీయ నాయకులకు కావాల్సింది పబ్లిసిటీ. నిన్న దాకా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటి, ఆహా మోడీ, ఓహో మోడీ, జయహో మోడీ, జయహో మోడీ అంటూ
చూడు ట్రంపే చీరలాగాడు, ట్రంపే పేర్చుకున్నాడు, ట్రంపే కౌగలించుకున్నాడు, ట్రంపే సెకండ్ ఇచ్చాడు. ఈ కొలోనియల్ మైండ్ సెట్ నుంచి మనం బయటపడాలి. మన పార్లమెంటుకు ప్రసంగించడానికి ప్రెసిడెంట్ ఒబామా వస్తే మన ఎంపీలు తొక్కిసలాట. ఎందుకు? ఒబామాతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. ఒబామాతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మీద పడ్డారు ఎంపీలు. లిటరల్లీ స్టాంపీడ్ అయింది, లిటరల్లీ తొక్కిసలాట. అంటే ఈ కొలోనియల్ మైండ్ సెట్. ట్రంప్ పొగిడితే ఏమవుతుంది? హౌ డస్ ఇట్ మ్యాటర్? ట్రంప్ పొగడత కన్నా మోడీ చాలా గొప్పవాడు. ట్రంప్ పొగిడితే గొప్పవాడు కాలే. ఈ దేశంలో 3 ఎన్నికల్ని అప్రతిహతంగా గెలిచి వచ్చినటువంటి ఒక నాయకుడు. 2024 ఎన్నికల్లో 60 సీట్లు తగ్గినా అద్భుతంగా తర్వాత 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గెలిచాడు. ఇప్పటి వరకు తిరుగులేని నాయకుడు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టర్ అంటారు. ఇవాళ నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయమే లేడు భారతదేశంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ. ఇండియన్ హిస్టరీలో బహుశా నేను కంపారిజన్ చేయకూడదు చరిత్రలో ఒకరిని ఇంకోరిని, బట్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ. కోట్లాది మంది అభిమానాన్ని పొందడం కన్నా ట్రంప్ కౌగలించుకుంటే ఎక్కువ పాపులారిటీ వస్తుందా? ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తే పులకరించిపోవాలా మనం? ట్రంప్ పులకరింతలకు చేర్లాగుడుకు మనం పులకరించిపోవాల్సిన స్థాయిలో భారతీయులు ఉండాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్. నేర్చుకోండి. ఎందుకు ఈ కొలోనియల్ మైండ్ సెట్? ట్రంప్ కౌగలించుకుంటే, ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తే, ట్రంప్ చేర్లాగితే, ట్రంప్ సంతకం పెడితే, ట్రంప్ నవ్వితే, ట్రంప్ దగ్గితే, తుమ్మితే కూడా మనం కింద మీద అవడం ఎందుకు? నాకు అర్థం కాదు. అందువల్ల ఈ సోషల్ మీడియా ఉన్మాదం మంచిది కాదు. అందువల్ల మోడీ డజంట్ నీడ్ ఎ సర్టిఫికెట్ ఫ్రమ్ ట్రంప్. అందువల్ల ఎందుకు ఇంత పొగిడాడు కదా, మై గుడ్ ఫ్రెండ్ అన్నాడు, వీ మిస్ యూ అంటూ మాట్లాడాడు. సయాన తానే తన విదేశాంగ మంత్రి మార్క్ రూబియోకు, ఇలాన్ మస్క్ వీళ్ళందరికీ పరిచయం చేశాడు. వీ మిస్ యూ అని మనకు అదే స్టూడెంట్ నెంబర్ 1లో పాట ఉంది. వీ మిస్ యూ అని ఫేర్వెల్ మీటింగ్లో స్టూడెంట్స్ టీచర్ల పైన మా తోటి స్టూడెంట్స్ పైన పాట పాడుకుంటారు. ఇవన్నీ కరెక్టే. కానీ అల్టిమేట్గా సబ్స్టాన్షియల్గా ఏం జరిగింది? నేను ఇంతకుముందు చెప్పినట్లు కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఆర్టికల్. అక్కడ దాకా బాగుంటుంది. తర్వాత వీఆర్ అనేబుల్ టు అకామిడేట్ యువర్ పీస్. సో మరి ఒకవైపు మోడీని పొగుడుతూ, మరోవైపు మోడీ ఈజ్ అ టఫ్ నెగోషియేటర్ అన్నాడు. అల్టిమేట్గా ఏం జరిగింది? మన మీద ఏమన్నా రెసిప్రోకల్ టారిఫ్స్ ఆగినాయా? ఇండియాకి ఏమైనా ఎగ్జంప్షన్ అనుకున్నారు అందరూ. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి ట్రంప్తో మాట్లాడి మనకు ఎంతన్నా కాస్త ఎగ్జంప్షన్ తీసుకుంటారు అని. కానీ ఎగ్జంప్షన్ ఎక్కడన్నా వచ్చిందా మనకు? మనకి ఎక్కడ ఎగ్జంప్షన్ రాదు అని చెప్పాడు మళ్ళీ ట్రంప్. మోడీ ముందటే భారతదేశాన్ని మినహాయింపు లేదు, ఈ సుంకాలు భారతదేశం అని కూడా వర్తిస్తాయి అని క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే అమెరికాకు ఇండియాకు మధ్య ట్రేడ్ డెఫిసిట్ $100 బిలియన్ ఉంది. అంటే అమెరికా ఇంపోర్ట్స్ మోర్ దెన్ ఇట్ ఎక్స్పోర్ట్స్ టు అస్. అందువల్ల అమెరికా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది కనుక వాటిపైన మేము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటున్నారు. అంటే అర్థం ఏంటి? మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పెరిగిపోతాయి,